తెలంగాణలోని పంచాయతీ ఎన్నికలకి మళ్ళీ బ్రేక్ పడింది. కులగణనని మళ్ళీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 96.9% కులగణన పూర్తయిందని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ఆ 3.1% అంటే సుమారుగా 3,70,000 కుటుంబాలని 16 లక్షల మంది జనాభాకు సంబంధించిన లెక్కల్ని మళ్ళీ కులగణన ద్వారా సర్వే చేపట్టబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 28 వరకు కూడా 3 పద్ధతుల్లో ఆన్లైన్, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాల్ చేసి తమ సమాచారం అందించవచ్చు, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి కూడా వారి సమాచారం అందించవచ్చు. ఇప్పుడు గతంలో మాదిరిగా ఎన్యూమరేటర్లు మీ ఇంటికి రాకపోవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్, ఆన్లైన్ లేదా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి మీ సమాచారం అందించాల్సి ఉంటుంది. సో ఈ 3 పద్ధతుల్లో మిగిలినటువంటి ఆ 3.1% జనాభా యొక్క గణన చేపట్టిన తర్వాత, కులగణన చేపట్టిన తర్వాత ఈ నెల 16 నుంచి 28 వరకు కూడా ఈ నెల మొత్తం కూడా దీనికే పోబోతోంది. ఆ తర్వాత మార్చి 1వ వారంలో దీనికి సంబంధించి ఒక బిల్ పాస్ చేయబోతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఆ తదుపరి రిజర్వేషన్లకు సంబంధించి ప్రకటన, ఎన్నికలు, నోటిఫికేషన్, ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఇంకా కూడా సుమారుగా ఇది మార్చ్, ఏప్రిల్ కావచ్చే అవకాశం. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా సర్వే మళ్ళీ నిర్వహించాలి, 100% సర్వే పూర్తవ్వాలి, బిల్లు ఏర్పాటు చేయాలి, బిల్లు పాస్ చేయాలి. ఆ తర్వాత రిజర్వేషన్ల కోసం ముందస్తుగా కలెక్టర్ల వద్దకి ఆ నివేదికను పంపించాలి. ఆ నివేదికతో పాటుగా మళ్ళీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలి. అంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ మళ్ళీ మొదలైంది. కాబట్టి సుమారుగా మరొక నెల 2 నెలల పాటుగా ఆలస్యమయ్యే అవకాశం కనబడుతోంది. సుమారుగా అటు ఇటుగా మార్చ్ చివరాఖరి లేదంటే ఏప్రిల్ 1-2 వారాల్లో అయితే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అప్పుడు కూడా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్కి అడ్డుగా ఉండద్దు అనుకుంటే కనుక ఇది కాస్త సుమారుగా జూన్, జూలై వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.